ఒండ్రాజవరం అనే గ్రామంలో పేద రైతు రాము ఉండేవాడు. రాము ఒక అనాథ. తనకి సీత అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. తన భార్య సీతతో కలిసి తను ఒక చిన్న గుడిసెలో నివసిస్తాడు. రాముకి ఒక చిన్న పొలం ఉంది. వర్షాలు లేక తన పొలంలో పంటలు పండలేదు. పొలమంతా చాలా ఎండిపోయింది. రాముకి జీవనాధారం తనకున్న ఒక్కగానొక్క ఆవు మాత్రమే. ఆ ఆవు పేరు లక్ష్మి. రాము ఆ ఆవు పాలు అమ్మి జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు రాము తన స్నేహితుడు గిరిని కలవడానికి అంటూ వెళ్తాడు. ఏరా గిరి, ఎలా ఉన్నావు? ఆ, ఏదో ఇలా ఉన్నాను. దేవుడికి నా మీద జాలి కూడా లేనట్టుంది. వర్షాలు లేవు, పంటలు లేవు. చేసినప్పుడు ఎలా తీర్చాలో కూడా అర్థం కావడం లేదు. ఉన్న 2 ఆవులు ఇచ్చే పాలను అమ్మితే వచ్చే డబ్బులు కనీసం ఇంటిని నడిపిస్తానికి కూడా సరిపోవట్లేదు. ఇంతలో 2 ఆవుల్లో ఒక ఆవు గర్భవతిగా ఉంది. ఇంకా దాని ఆరోగ్యం కూడా బాగోలేదు. అయ్యో, నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం రా. కొన్ని నెలల తర్వాత గిరి రాముని మళ్ళీ కలుస్తాడు. రాము, నా ఆవు ఒక అందమైన దూడకి జన్మనిచ్చింది. కానీ నా ఆవు చనిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నా దగ్గరున్న 2 ఆవుల్లో ఒకటి చనిపోయింది. ఇప్పుడు ఆ దూడకి నా దగ్గరున్న ఆవు పాలిస్తే ఇంక మిగిలిన పాలను అమ్మినా నాకు వచ్చే డబ్బులు దేనికి సరిపోవు. నా చిన్న దూడని చూసుకోవడానికి నువ్వు సహాయం చేయగలవా? అయ్యో గిరి, నీ పరిస్థితి నాకు అర్థమైంది. నువ్వేం బాధపడకురా. నీ దూడని నేను తీసుకుంటాను అని రాము ఆ చిన్న దూడను తన ఆవు లక్ష్మి దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆ దూడకు తారా అని పేరు కూడా పెడతారు. కొద్ది కాలంలోనే లక్ష్మి ఆ చిన్న దూడను ఎంతో ప్రేమించి తన బిడ్డలా భావించింది. అంతా బాగానే ఉంటుంది. అలా 1 సంవత్సరం తర్వాత లక్ష్మి కూడా గర్భవతి అవుతుంది. తనకి కూడా ఒక బిడ్డ పుడుతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా తారాని కొంచెం దూరంగా ఉంచటం మొదలు పెడుతుంది. తార తన తల్లి తనని దగ్గరికి రానివ్వకపోవడంతో చాలా బాధపడుతుంది. కానీ తనకు ఒక తమ్ముడు లేదా చెల్లెలు రాబోతున్నారు అని ఎంతో ఆనందపడుతుంది. అమ్మా, తొందరలో నువ్వు నాకు ఒక తమ్ముడినో లేదా చెల్లినో ఇస్తావు కదా. నేను తనతో బాగా ఆడుకుంటానమ్మా. తారా, నువ్వు అలా ఆడుకోవడానికి కుదరదు. నువ్వు ఏదైనా అల్లరి ఆటలో ఆడించి నా బిడ్డకి గాయాలయ్యేలా చేస్తావు. ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉండు. నాకు ఒక బంగారం లాంటి బిడ్డ పుట్టబోతుంది. అమ్మా, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు అలా వెళ్ళిపో అంటే నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నాకున్నది నువ్వే కదమ్మా. నాకు నీ పక్కనే పడుకోవాలనుంది, నీతో మాట్లాడాలనుందమ్మా. కానీ నువ్వు నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. రాత్రి ఒక్కొక్కసారి చాలా భయం కూడా వేస్తుందమ్మా. కొన్ని నెలల తర్వాత లక్ష్మి ఒక అందమైన దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకి రాజు అని పేరు కూడా పెడతారు. తార ఎంతో ఉత్సాహంగా ఉంటుంది తన కొత్త తమ్ముడిని చూసి. కానీ లక్ష్మి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. తారను ఆ దూడ దగ్గరికి కూడా రానివ్వదు. అమ్మా, నేను నా తమ్ముడిని చూడాలనుకుంటున్నానమ్మా. తను చాలా ముద్దుగా ఉన్నాడు. వాడికి ముద్దు పెట్టాలమ్మా. తారా, నువ్విక్కడికి రాకూడదు. నా బిడ్డకు దూరంగా ఉండు. ముందే చెప్పాను కదా, వాడితో నువ్వు ఎలాంటి ఆటలు ఆడకూడదు అని. కొన్ని రోజుల తర్వాత రాజు చాలా అనారోగ్యంగా ఉంటాడు. నిలబడలేడు, తల్లిపాలు తాగలేడు. అది చూసి లక్ష్మి ఎంతో ఏడుస్తూ ఉంటుంది. దూరం నుండి చూస్తున్న తార కూడా తమ్ముడిని, అమ్మని అలా చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. రాము ఒక పశువుల డాక్టర్ని తీసుకొచ్చి రాజుకు పరీక్ష చేయమని చెప్తాడు. డాక్టర్ చూసి ఇలా అంటాడు, రాజు చాలా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దానికి చికిత్స చేయడానికి
చాలా డబ్బు ఖర్చవుతుంది అనే మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తార ఆ మాటలన్నిటినీ వింటూ ఉంటుంది. తన తమ్ముణ్ణి రక్షించుకోవడానికి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటుంది. కానీ ఏం చేయాలో తెలియదు. ఒకరోజు ఒక స్వామీజీ రాము ఇంటికి వచ్చి భిక్షం అడుగుతాడు. అతను రాజును చూసి రాముతో మాట్లాడి జరిగింది తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తార ఆ స్వామీజీని చూసి అతను తన తమ్ముడికి ఏదైనా సహాయం చేస్తాడేమో అని అతని వెనుకే వెళ్తూ ఉంటుంది. అలా ఆ స్వామీజీ అడవిలోకి వెళ్తాడు. తార కూడా అతన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక అతని ముందుకు వెళ్ళి ఆగుతుంది. జరిగిందంతా చెప్పి అతనిని తన తమ్ముడి ప్రాణాలు కాపాడమని రక్షించమని అడుగుతుంది. స్వామి, నా తమ్ముణ్ణి రక్షించండి స్వామి. తారా, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నా చేతుల్లో కూడా ఏమీ లేదు. అయితే ఒక ఉపాయం ఉంది, కానీ అది చాలా ప్రమాదకరం. స్వామి, అది ఎంత ప్రమాదమైనా పర్లేదు, నేను చేస్తాను స్వామి. నేను మా అమ్మని అలా ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను. దయచేసి ఏం చేయాలో చెప్పండి. ఈశ్వరా, నన్ను ఇరకాటంలో పెట్టావు కదయ్యా. సరే విను, కొంత దూరం వెళితే ఒక సరస్సు ఉంది. నువ్వు ఆ సరస్సు వద్దకు వెళ్ళి నీ మనసులో నువ్వు ఏం కావాలో కోరుకుని ఆ నదిలోకి దూకి నీ ప్రాణాన్ని త్యాగం చెయ్యాలి. అప్పుడు నీ తమ్ముడు రక్షింపబడతాడు, నీ తల్లి బాధ కూడా తీరుతుంది. ఓ సంతేనా? నా తమ్ముడి కోసం, అమ్మ సంతోషం కోసం నాకు ఇలా చేయడం పెద్ద విషయమే కాదు. తార తన తమ్ముణ్ణి రక్షించడానికి ప్రాణత్యాగం చెయ్యాలి అని నిర్ణయించుకుంటుంది. అలాగే అనుకుని తార నదిలోకి దూకి తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. ఆ సరస్సు నుండి వెంటనే ఒక దేవత బయటికి వచ్చి తారను తిరిగి బ్రతికిస్తుంది. దేవత తార యొక్క త్యాగానికి ప్రశంసలు కురిపిస్తుంది మరియు తారను తన మాయాశక్తులతో దీవిస్తుంది. తారకి మాట్లాడే శక్తిని కూడా ప్రసాదిస్తుంది. తార ఏం చెప్తే అది బంగారంలాగా మారే వరం ఇస్తుంది. అప్పుడు తను ఆ దేవతకి ధన్యవాదాలు చెప్పి తన ఇంటికి చేరుకుంటుంది. ఆ నదిలో దేవత లక్ష్మి ముందు ప్రత్యక్షమై తార తన తమ్ముడి రక్షణ కోసం, తన తల్లి సంతోషం కోసం చేసిన త్యాగం గురించి చెప్తుంది. అదంతా విన్న లక్ష్మి తార పట్ల తాను చేసిన తప్పు గురించి చాలా బాధపడుతుంది. వెంటనే తారను చూసి తన దగ్గరికి పరుగులు తీస్తూ వెళ్తుంది. తారా, నేను నీ పట్ల అన్యాయం చేశాను. నన్ను క్షమించు తల్లి. అమ్మా, నువ్వే నన్ను క్షమించు. నేనెప్పుడైనా తెలిసి తెలియక బాధ పెట్టుంటే నన్ను మన్నించమ్మా. నా తమ్ముడి ప్రాణాలు కాపాడుకోవడం నా కర్తవ్యం అమ్మా. తార తనకి ఉన్న శక్తితో రాముతో మాట్లాడుతుంది. జరిగిందంతా చెప్తుంది. తార చెప్పే ప్రతిదీ బంగారంలాగా మారుతుంది. రాము ఆ బంగారాన్ని అమ్మి పెద్ద ఇల్లు కట్టిస్తాడు మరియు లక్ష్మి, రాజు, తారను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు.